ఎలీషా ప్రవక్త కథ. ఏలియా ప్రవక్త షాపాతు కుమారుడైన ఎలీషాను తన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా అభిషేకించాడు. ఏలియా పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర పడింది. ఎలీషా ఈ సంగతి ముందుగానే గ్రహించాడు. అందువల్ల ఏలియా వెళ్ళిన ప్రతి చోటికి వెంబడి వెళ్తున్నాడు. ఆరోహణానికి ముందు ఏలియా ఎలీషాతో, నీకేమి కావాలో కోరుకోమని అడిగాడు. మీరు కలిగి ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయండి అని అడిగాడు. ఏలియా అందుకు అంగీకరించాడు. అయితే నేను ఆరోహణకు అయ్యే సమయంలో నీకు కనిపిస్తే నీ కోరిక నెరవేరుతుంది, కనిపించకుంటే నెరవేరదు అన్నాడు. కొంచెం సేపు అయిన తరువాత ఆకాశం నుండి అగ్నిరథము, అగ్ని గుర్రములు దిగివచ్చి ఇద్దరిని వేరు చేశాయి. ఒక సుడిగాలి ద్వారా ఏలియా ఆరోహణమైపోయాడు. ఆ దృశ్యం చూసిన ఎలీషా, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములు, రౌద్రములు నీవే అని కేకవేశాడు. తరువాత ఎలీషా క్రింద పడిన ఏలియా దుప్పటిని తీసుకొని యొర్దాను నది ఒడ్డుకు వచ్చాడు. ఆ దుప్పటిని నీటి మీద కొట్టగానే నీరు అటు ఇటు విడిపోయింది. ఎలీషా ఆరిన నేల మీద యువతల ఒడ్డుకు నడిచి వచ్చాడు. అక్కడ శిష్యులు ఎలీషా కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఏలియా ఆత్మ ఎలీషా మీదికి వచ్చి ఉన్నది అని చెప్పుకున్నారు. శిష్యులు ఏలియానే వెతుకుదాము అన్నారు, కానీ ఎలీషా వారిని వద్దన్నాడు.